गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम् श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। లిఖిత్ 21వ శ్లోకం చదువుతున్నాము. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వపరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. సో నిరాశీః యత చిత్తాత్మ త్యక్త సర్వపరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వన్ నా ఆప్నోతి కిల్బిషం. అయితే ఇక్కడ 6 శ్లోకాల సెట్ ఇది. కర్మణ్య కర్మ పశ్యేత్ నుంచి అదేమో సిద్ధాంతం. కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను ఎవడైతే చూడగలుగుతాడో అతడు మోక్షమును పొందుతాడు అని, అతడే యోగి, అతడే మనుషుల్లో బుద్ధిమంతుడు అని అది సిద్ధాంతం. అది ఆ తర్వాత శ్లోకము యస్య సర్వే సమారంభాః, అది ఆ సిద్ధాంతం యొక్క స్తుతి. ఆ జ్ఞానము యొక్క స్తుతి అది. కర్మయందు అకర్మ, అకర్మయందు కర్మ. ఆ తర్వాత 3 శ్లోకాలు, 4 శ్లోకాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకో 2 శ్లోకాలు ఉన్నాయి దీని తర్వాత. అవేంటంటే డిఫరెంట్ సినారియోస్ లో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నారు. త్యక్త్వా కర్మ ఫలాసంగం దీని ముందు శ్లోకంలో, అదేమో టిపికల్లీ గృహస్థుల గురించి. జీవితం మొదలుపెట్టినప్పుడు జ్ఞాని కాదు, కామి కర్మలతోనే జీవితాన్ని మొదలుపెట్టాడు. కానీ ఆ మనిషి తన జీవన ప్రయాణంలో ఒక స్టేజ్కి వచ్చేసరికి ఈ జ్ఞానము కలిగినది. అయితే ఆ తర్వాత ఆ జ్ఞానము కలిగిన తర్వాత సాధారణంగా న్యాచురల్గా అయితే సన్యసించాలి. కానీ ఏదో కారణం చేత సన్యసించలేకపోతాడు. అంటే ఫిజికల్గా బాహ్యముగా సన్యసించలేకపోతాడు. కానీ తన బుద్ధిలో నేను కర్తను కాను అన్న నిశ్చయము ఉన్నది. అప్పుడు ఆ మనిషి మిగిలిన వాళ్ళలాగే కర్మలు చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంటాడు. కానీ అతను చేస్తున్నట్టు కాదు, కర్మ చేస్తున్నప్పటికీ కూడా చేస్తున్నట్టు కాదు అని ఒక సిచ్యువేషన్ చెప్పారు. ఇక్కడేమో యతి గురించి చెప్తున్నారు. ఒక యతి ఎలా ఉంటాడు? నిరాశీహి అంటే, యతి అంటే ఎవరు? బ్రహ్మచర్యములో ఉన్న స్టేజ్లోనే, అంటే వివాహము కాకముందరే అతనికి ఆత్మ స్వరూపము యొక్క జ్ఞానము కలిగినది. నేను కర్తను కాను అన్నటువంటి నిష్క్రియ ఆత్మ స్వరూపము యొక్క జ్ఞానము కలిగినది. అప్పుడు అతను శరీర యాత్రకై కర్మలు చేస్తున్నప్పటికీ కూడా ఆ కర్మల యందలి కిల్బిషము అంటే సంసారమును పొందడు అని అర్థం. సో నిరాశి, అతను ఎలా ఉంటాడు? యతి నిరాశీహి అంటే కోరికలను జయించిన వాడై ఉంటాడు, కోరికలు ఏమీ లేకుండా ఉంటాడు. యతచిత్తాత్మ, దీనికి కూడా శంకర్లు ఎక్స్ప్లెయిన్ చేశారు. మనస్సు అంటే తన మనస్సు తన అధీనంలో ఉంటుంది. బాహ్యముగా పరిగెట్టే ఇంద్రియములు వెనకాల పరిగెట్టే మనసు, ఇంద్రియముల యొక్క విషయముల వెనకాల పరిగెట్టే మనసు సమానముగా తన స్వరూపంలో నిలిచి ఉండుట. త్యక్త సర్వ పరిగ్రహ అంటే, పరిగ్రహ అంటే పోగేసుకోవడం. అన్ని రకాల పోగేసుకోవడాలు మానేశాడు. అంటే మనిషి యొక్క జీవితంలో మనం పరిశీలిస్తే మనిషి పోగేసుకుంటూ ఉంటాడు ఏదో ఒకటి. జీవితాంతము పోగేసుకుంటూనే ఉంటాడు. అంటే బాహ్యముగా ఉన్నటువంటి వస్తువులను పోగేసుకుంటూ ఉంటారు. కొందరు డబ్బులు పోగేసుకుంటారు, కొందరు ఇళ్ళు, తర్వాత స్థలాలు పోగేసుకుంటారు, మరి కొందరు బంగారాన్ని పోగేసుకుంటారు. అలా ఏదో ఒకటి పోగేసుకుంటూ ఉంటారు. ఆ పోగేసుకుంటూ ఉంటే అది
భద్రతను కల్పిస్తుంది అనేటటువంటి ఒక భావం. సో కానీ ఆ పరిగ్రహం లేదు, సర్వ పరిగ్రహ. ఓన్లీ డబ్బు వంటి విషయాలే కాకుండా భోజనము, ఆ కట్టుకునే బట్ట, అటువంటి విషయముల్లో కూడా పోగేసుకోవడం అనేది లేదు. అలాంటిది లేకుండా శారీరం కేవలం కర్మ. శరీర యాత్రకు శరీర యాత్రను గడపడానికి ఎంతవరకు అయితే అవసరమో అంతవరకే కర్మలు ఉంటాయి. అటువంటి ఆ యతి ఆ శారీరం కర్మలు చేస్తున్నప్పటికీ కూడా కుర్వన్ నా ఆప్నోతి కిల్పిషం, ఆ కర్మల వలన అతను సంసారమును పొందడు. అంటే కర్మల వలన ఆ కర్మ నేను కర్తను అన్న భావము, దాని నుండి వచ్చే కర్మ ఫలము, ఆ ఫలమును అనుభవించుట వలన వచ్చే కర్మ, ఆ సైకిల్ ఉండదు. కుర్వన్ నా ఆప్నోతి కిల్బిషం. కిల్బిషము అన్న పదమునకు ఇక్కడ రెండు అర్థాలు చెప్పుకోవచ్చు. పాపము అన్న అర్థము ఉంది, సంసారము అన్న అర్థము, దుఃఖం, సంసారం అనే అర్థం ఉంది. ఇక్కడ సంసారం అనే అర్థంలో చెప్తున్నారు. అది కూడా శంకర్లు క్లారిఫై చేస్తారు. ఓకే, అయితే ఇక్కడ దీని ఫస్ట్ పారాగ్రాఫ్ చదివాము, భాష్యము. శంకర్లు అన్ని పదాలు ఎక్స్ప్లెయిన్ చేయడం అయింది. అయితే ఒక చర్చ లేవనెత్తున్నారు, చూద్దాం అదేంటో. అంటే శారీరం కేవలం కర్మ అన్న చోట ఒక చర్చ, ఒక క్లారిఫికేషన్ ఆ డిస్కషన్ ఇక్కడ తీసుకొస్తున్నారు ఆయన. చదువుదాము. శారీరం కేవలం కర్మ ఇత్యత్ర కిం శరీర నిర్వర్త్యం శారీరం కర్మ అవిప్రేతం ఆహోస్విత్ శరీర స్థితి మాత్ర ప్రయోజనం శారీరం కర్మ ఇది. అయితే ప్రశ్న ఏంటంటే శారీరం కర్మ అంటే అర్థం ఏం చెప్తున్నారు అని. అంటే శరీరము నుంచి శారీరము వచ్చినది, అంటే ముందు ఉన్న హల్లునకు దీర్ఘం వచ్చినది. శరీరంలో మొదటి హల్లు షాకి దీర్ఘం వచ్చి శారీరం అయింది. అలా వచ్చినప్పుడు సంస్కృతంలో అర్థం ఏంటంటే దానికి సంబంధించినది, శరీరానికి సంబంధించినది కాబట్టి శారీరం. ఇప్పుడు దశరథుని వంశంలో పుట్టినవాడు దాశరథి అవుతాడు, దశరథునకు సంబంధించిన వాడు కాబట్టి దాశరథి అయ్యాడు. అలాగే ఇక్కడ శరీరమునకు ఆదివృద్ధి అంటాం, ఆదివృద్ధి జరిగి శారీరం వచ్చింది, అంటే దానికి సంబంధించినటువంటిది అని అర్థం. అయితే మీరు శరీర నిర్వర్త్యం శారీరం కర్మ అభిప్రేతం అలా చెప్తున్నారా? ఆహోస్విత్ ఆర్ డౌట్, ఆహోస్విత్ అంటే డౌట్ అని, ఆర్ శరీర స్థితి మాత్ర ప్రయోజనం శారీరం కర్మ ఇది. శరీర స్థితిని, శరీర యాత్రను నడిపించుటకు కావలసినటువంటి కర్మలను శారీర కర్మ అంటున్నారా? అది ప్రశ్న, డౌట్ అది. అంటే వ్యాలిడ్ డౌటే, ఎందుకంటే శారీరం కర్మ అని చెప్తున్నారు కదా. అంటే దాని గురించి మనం అర్థము శరీర స్థితి యాత్రకు కావలసినటువంటి కర్మలు అని చెప్తున్నాం. కానీ గ్రామటికల్ గా శారీరం అంటే శరీరములకు సంబంధించినది, అంటే శరీరంతో చేసే పనులు అన్నీ వచ్చేస్తాయి అందులోకి. మీరు అలా చెప్తున్నారా అర్థం, ఇలా చెప్తున్నారా అర్థం అన్నది ప్రశ్న. శంకర్లు అడుగుతున్నారు. శంకర్లు అయితే ఏమిటి నీకు అని అడుగుతున్నారు. కిం చాత అంటే ఒక్కోసారి దీన్ని ఏమంటారంటే ప్రౌఢవాదము అంటారు. అంటే ఎందుకు అడుగుతున్నారో చెప్పరు, అడిగిన దాంట్లో ప్రయోజనం ఏంటో చెప్పట్లేదు, ఓన్లీ క్వశ్చన్ చెప్తున్నారు. అందుకని శంకర్లు అడుగుతున్నారు కించాత అయితే ఏమిటి, అసలు ఏమిటి నీ ప్రయోజనం? యది శరీర నిర్వర్త్యం శారీరం కర్మ యది వా శరీర స్థితి మాత్ర ప్రయోజనం శారీరం ఇది. అయితే ఈ రెండిట్లో ఏదైతే ఏమిటి అని అడుగుతున్నారు. ఇదైతే ఏమిటి, అదైతే ఏమిటి, అసలు అందులో ప్రశ్న ఏమిటి? ఎలా చెప్తే మాత్రం ఏమిటి తేడా పడుతోంది, అసలు ప్రశ్న ఏమిటి క్లారిఫై చేయండి అని అడుగుతున్నారు శంకర్లు. దానికి పూర్వపక్ష సమాధానం, యదా శరీర నిర్వర్త్యం కర్మ శారీరం అవిప్రేతం స్యాత్. ఒకవేళ శరీరముచే చేయబడిన
కర్మలు శారీర కర్మలు అని చెప్తుంటే అప్పుడు ఏమవుతుంది? తదా దృష్టాదృష్ట ప్రయోజనం కర్మ ప్రతిషిద్ధమపి శరీరేణ కుర్వన్ న ఆప్నోతి కిల్బిషం ఇతి బ్రువతః విరుద్ధాభిధానం ప్రసజ్యేత. అయితే ఒక యతి శారీరం కేవలం కర్మ ఆప్నోతి కిల్బిషం అని చెప్తున్నారు. అంటే యతి శారీర కర్మలు చేస్తే పాపమును పొందడు అని చెప్తున్నారు కదా. మరి అప్పుడు శరీర నిర్వర్త్యం కర్మ యది అభిప్రేతం స్యాత్ అంటే శారీర కర్మ అంటే శరీరంతో చేయబడే కర్మలు అనే అనే అర్థాన్ని చెప్తే అప్పుడు ప్రాబ్లం వస్తుంది సెంటెన్స్ లో. అప్పుడు ఏమని చెప్పాల్సి వస్తుంది? తదా దృష్టాదృష్ట ప్రయోజనం కర్మ ప్రతిషిద్ధమపి శరీరేణ కుర్వన్ ఆప్నోతి కిల్బిషం. అది కష్టం. ఏమిటి? చేసిన కర్మ ప్రతిషిద్ధ కర్మ అయినప్పటికీ కూడా, ప్రతిషిద్ధ కర్మ అంటే నిషేధించబడినటువంటి కర్మ, శరీరంతో చేసే కర్మలు చేసినా కూడా పాపము పొందడు అని చెప్తున్నారు మీరు. మరి చేసిన పని పాపకర్మ అయితే, ప్రతిషిద్ధ కర్మ అయిందనుకోండి, దృష్టాదృష్ట ప్రయోజనం ప్రతిషిద్ధం కర్మ అంటే ప్రతిషిద్ధమైన కర్మకు దృష్ట ఫలము అదృష్ట ఫలము ఏ విధంగా ఉంటాయి? నిషేధించిన కర్మకు దృష్ట ఫలం అయితే పోలీసులు పట్టుకుని జైల్లో పెడతారు, అంటే ఎదురుగుండా కనిపించేటటువంటి ఫలము అది. అదృష్ట ఫలం అంటే నరకానికి వెళ్తాడు. సో అలాగా దృష్టము అదృష్టము రెండు రకాలుగా ఉండొచ్చు కర్మఫలం. సో ప్రతిషిద్ధ కర్మకు అటువంటి ఫలం వస్తుంది కదా. మరి కానీ ఇక్కడ ఏం చెప్తున్నాము? శారీరముతో చేసిన కర్మలకు యతికి పాపము లభించదు అని చెప్తున్నాం. అంటే ఆ యతి ప్రతిషిద్ధమైన కర్మ చేసినప్పటికీ కూడా అతనికి పాపము లభించదు అని మనము చెప్పాల్సి వస్తుంది. ఇదేం బాలేదు కదా అంటున్నారు. విరుద్ధాభిధానం ప్రసజ్యేత. అలా అంటే అప్పుడు భగవంతుడు ఒక విరుద్ధమైన వాక్యమును చెప్పాడు అని అనాల్సి వస్తుంది. అంతేకాకుండా శాస్త్రీయ కర్మలు చేసినప్పుడు కూడా ప్రాబ్లం వస్తుంది ఆ సెంటెన్స్ లో. అలా చెప్పుకుంటే ఎప్పుడు శరీరంతో చేసే కర్మలకు శారీర కర్మ అన్న డెఫినేషన్ చెప్తే, శాస్త్రీయంచ కర్మ దృష్టాదృష్ట ప్రయోజనం శరీరేణ కుర్వన్న ఆప్నోతి కిల్బిషం ఇత్యభిబ్రువతః అప్రాప్త ప్రతిషేధ ప్రసంగ. అయితే శరీరంతో చేసినటువంటి పుణ్యకర్మకు పాపం లభించదు కదా. అలా పాపం లభించదు అని చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఒకడు పుణ్యం చేస్తున్నాడు అనుకోండి, ఈ పుణ్యం వల్ల అతనికి పాపము దొరకదు అని చెప్పం కదా మనం. చెప్పాల్సిన అవసరం లేదు కదా. అది అప్రాప్త ప్రతిషేధ ప్రసంగం. చేస్తున్నది మంచి కర్మ, మంచి కర్మకు చెడు ఫలము దొరకదు అని చెప్పరు, చెప్పాల్సిన అవసరం లేదు. రిడెండెంట్ వాక్యం అయిపోతుంది. అప్రాప్త ప్రతిషేధం, ఏది జరగదో దాన్ని నెగేట్ చేస్తున్నాము, అలా చెప్పాల్సిన అవసరం ఉండదు భగవంతుడికి. సో శాస్త్రీయంచ కర్మ దృష్టాదృష్ట ప్రయోజనం శరీరేణ కుర్వన్ నా ఆప్నోతి కిల్బిషం ఇత్యపి బ్రువతః. అయితే ప్రతిషేధ కర్మకు సెంటెన్స్ లో ప్రాబ్లం రానే వచ్చింది. శాస్త్రీయ కర్మలకు అంటే విధింపబడినటువంటి కర్మలు, చేయవలసినటువంటి కర్మలు చేస్తున్నప్పుడు కూడా పాపము లభించదు అని చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అది అప్రాప్త ప్రతిషేధము అంటున్నారు. అంటే ఏది ప్రాప్తించదో దాన్ని నిషేధిస్తున్నాము, ఆరు దాన్ని నెగేట్ చేస్తున్నాము. అటువంటిది రిడెండెంట్ వాక్యము కదా అంటున్నారు. సో అందుకని శారీర కర్మ అంటే శరీరముతో చేసే కర్మలు అని అర్థం చెప్తే సెంటెన్స్ లో విరుద్ధమైనటువంటి అర్థాలు, అప్రాప్త ప్రతిషేధము జరుగుతున్నాయి అని పూర్వపక్షి ఆ మీనింగ్ లో ప్రాబ్లం ని అలా చెప్పలేదు మన శంకర్లు, కానీ పూర్వపక్షి డౌట్ లేవనెత్తి ఈ ఆప్షన్ లో ఇంటర్ప్రిటేషన్ చేస్తే ఈ కష్టాలు ఉన్నాయి కదా అని చెప్తున్నారు. శారీరం కర్మ కుర్వన్ ఇది విశేషణాత్ కేవల శబ్ద ప్రయోగాచ్చ
వాంగ్ మనస నిర్వర్త్యం కర్మ విధి ప్రతిషేధ విషయం ధర్మాధర్మ శబ్దవాచ్యం కుర్వన్ ప్రాప్నోతి కిల్బిషం ఇత్యుక్తం స్యాత్. అయితే ఇంకొక ప్రాబ్లం ఉంది. కేవలం శారీరం అంటున్నాం. అయితే కర్మలు మనస వాచ కాయేన మనస వాచ మూడు రకాల కర్మలు కదా. అంటే శరీరంతో చేసేవి, మనస్సు వాక్కులతో చేసేవి. ఇప్పుడు కేవలం శరీరం అంటున్నారు కదా, కేవలం శారీరం అంటున్నారు. అయితే ఏమైంది, ఆ మూడు రకాల కర్మలలో శారీర కర్మలకు పాపము లభించదు. కానీ అప్పుడు అలా చెప్తే కేవలం శారీరం నా అప్నోతి కిల్బిషం అంటున్నారు. అయితే ఏమైంది, అప్పుడు మానసిక వాచక కర్మలకు కిల్బిషం లభించాలి. అది వచ్చినటువంటి కాంట్రడిక్షన్. శారీరం కర్మ కుర్వన్ ఇది విశేషణాత్ కేవల శబ్ద ప్రయోగాత్ చ. కేవల శబ్ద ప్రయోగము వలన వాంగ్ మనస నిర్వర్త్యం కర్మ, వాక్కు మనసులతో చేసినటువంటి కర్మలు అవి రెండు రకాలు ఉండొచ్చు. మళ్ళీ ఒకటి విధించబడినటువంటి కర్మలు అంటే శాస్త్రీయమైనటువంటి కర్మలు, రెండు నిషేధించబడినటువంటి కర్మలు. విధి ప్రతిషేధ విషయం ధర్మాధర్మ శబ్దవాచ్యం. విధించబడినటువంటి కర్మలు ధర్మాన్ని ఇస్తాయి, అంటే పుణ్యాన్ని ఇస్తాయి. ప్రతిషేధించబడినటువంటి కర్మలు అధర్మాన్ని ఇస్తాయి, అంటే పాపంను ఇస్తాయి. అప్పుడు వాక్కు మనస్సు చేత మంచి పని చేసినా చెడు పని చేసినా కూడా పాపము లభించదు అని చెప్పాల్సి వస్తుంది. పాపము లభిస్తుంది అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఓన్లీ కేవలం శారీరం నా ఆప్నోతి, కేవలం శారీరం కర్మ నా ఆప్నోతి కిల్బిషం అని చెప్తున్నారు. అంటే ఏమైంది, బై డిఫాల్ట్ అలా చెప్పినప్పుడు మానసిక వాచిక కర్మలకు అది మంచి పనైనా చెడు పనైనా కూడా పాపము లభిస్తుంది అని అర్థం చెప్పవలసి వస్తుంది. ఇది ప్రాబ్లం. ఇది పూర్వపక్షి మనసులో ఉన్నటువంటి డౌట్. తత్రాపి వాంగ్మనసాభ్యాం విహితానుష్ఠానపేక్షే కిల్బిష ప్రాప్తి వచనం విరుద్ధం ఆపత్యతే. అక్కడ కూడా వాంగ్ మనస్సుల చేతే చేయబడే కర్మలకు విహిత కర్మలు అవ్వచ్చు, నిషేధించబడినటువంటి కర్మలు అవ్వచ్చు, కానీ కిల్బిష ప్రాప్తి వచనం విరుద్ధం ఆపద్యతే. అంటే మంచి అయినా చెడైనా కూడా కిల్బిషమే లభిస్తుంది అని చెప్పుటలో విరుద్ధమైన అర్థాన్ని చెప్తున్నారు. ప్రతిషిద్ధ సేవాపక్షే అపి సహ ఏవ దోషః స్యాత్. సో వాక్కు మనసుతో పుణ్యము చేసిన కిల్బిషం వస్తోందని చెప్పాలి, పాపం వస్తోందని చెప్పాలి. ప్రతిషిద్ధ కర్మలు చేసినా కూడా పాపం వస్తోందని చెప్పాలి. ఇది పూర్వపక్ష మనసులో ఉన్నటువంటి ప్రశ్న. అంటే శారీర కర్మలు అనగా నేమి అన్నదానికి వచ్చినటువంటి ప్రశ్న. దాన్ని శంకర్లు క్లారిఫై చేస్తున్నారు. యదాతు శరీర స్థితి మాత్ర ప్రయోజనం శారీరం కర్మ అభిప్రేతం భవేత్ తదా దృష్టాదృష్ట ప్రయోజనం కర్మ విధి ప్రతిషేధగమ్యం శరీర వాంగ్ మనస నిర్వర్త్యం అన్యత్ అకుర్వన్ తైరేవ శరీరాదిభిః శరీర స్థితి మాత్ర ప్రయోజనం కేవల శబ్ద ప్రయోగాత్ అహం కరోమి ఇతి అభిమానవర్జితః శరీరాది చేష్టా మాత్రం లోకదృష్ట్యా కుర్వన్ న ఆప్నోతి కిల్బిషం. చాలా పెద్ద వాక్యము. యదా తు ఆన్ ది అదర్ హ్యాండ్, యదా శరీర స్థితి మాత్ర ప్రయోజనం శారీరం కర్మ అభిప్రేతం భవేత్. అయితే శరీరము చేత చేయబడినటువంటి కర్మలు శారీర కర్మలు అని చెప్పేదానికంటే శరీర స్థితి మాత్ర ప్రయోజనం శారీరం కర్మ అని చెప్తే అప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఏమీ రావట్లేదు.
అప్పుడు వాక్యం చాలా కన్సిస్టెంట్ గా ఉంటుంది. ఈ కాంటెక్స్ట్ లో చెప్తున్నటువంటి కర్మణ్య కర్మ శ్లోకం నుంచి చెప్తున్నటువంటి విషయమునకు ఏకవాక్యత వస్తుంది. అదంతా ఒకటే వాక్యం, 6 శ్లోకాలు ఒక వాక్యం. సో ఆ ఏకవాక్యత సిద్ధించాలి అంటే శరీర స్థితి మాత్ర ప్రయోజనం శారీరం కర్మ అని అర్థం చెప్పుకోవాలి అంటున్నాను. అలా అటువంటి ఇంటర్ప్రిటేషన్ చెప్పినప్పుడు ఏమవుతోంది, తదా దృష్టాదృష్ట ప్రయోజనం కర్మ విధి ప్రతిషేధగమ్యం శరీర వాంగ్ మనస నిర్వర్త్యం. అప్పుడు ఏమవుతోంది, శరీర స్థితి మాత్ర ప్రయోజనం శారీరం కర్మ అని అర్థం చెప్పినప్పుడు అది విధి ప్రతిషేధగమ్యం శరీర వాంగ్ మనస నిర్వర్త్యం దృష్టాదృష్ట ప్రయోజనం. అంటే ఆ కర్మలకు ఎటువంటి ఫలము ఉన్నప్పటికీ కూడా అవి శరీరము మనస్సు వాక్కు మూడిటి చేత చేయబడినప్పటికీ కూడా అన్యత్ అకుర్వన్ అంటే వాటి చేత యతి యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, శరీరము నిలబెట్టుటకు ఏది అవసరమో అంతవరకే. నిరాశీహి యతచిత్తాత్మ త్యక్త సర్వ పరిగ్రహ అన్నటువంటి స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉన్నవాడు అధర్మమైన పని చేయాల్సిన అవసరమే ఉండదు. అసలు ప్రతిషిద్ధ కర్మలను చేయవలసినటువంటి అవసరమే రాదు వాళ్ళకి. ఎందుకంటే నిరాశీహి, కోరికలు లేవు. యతచిత్తాత్మ, మనస్సు ఎప్పుడూ సమాధానములో ఉన్నది. తర్వాత త్యక్త సర్వ పరిగ్రహ, పరిగ్రహము ఒక్క పనే లేదు, అసలు ఏది పోగేయాల్సినటువంటి అవసరమే లేదు. మరి అలాంటప్పుడు అధర్మమైనటువంటి పని ఏం చేస్తాడు, చేసే అవకాశమే ఉండదు అసలు. సో అన్యత్ అకుర్వన్ తైహి ఏవ శరీరాదిభిః శరీర స్థితి మాత్ర ప్రయోజనం కేవల శబ్ద ప్రయోగాత్ అహం కరోమి ఇది అభిమాన వర్జిత. పైగా నేను చేస్తున్నాను అనేటటువంటి అభిమానం కూడా ఉండదు. అభిమానం కూడా లేకుండా శరీరాది చేష్టా మాత్రం లోకదృష్ట్యా కుర్వన్, లోకదృష్ట్యా లోకములో మిగిలిన వాళ్ళందరికీ ఎలా కనిపిస్తుంది, అతను చేస్తున్నాడు అన్నట్టు కనిపిస్తుంది. అలా కనిపించినప్పటికీ కూడా అతని మనసులో నేను కర్తను అన్నటువంటి అభిప్రాయమే లేదు. పైగా పరిగ్రహం లేదు, అంటే పోగువేయుట లేదు, కోరికలు లేవు. అందుకని అతను కేవలము శరీరము నడిపించుటకు ఎంతవరకు అవసరమో అంతవరకే చేస్తాడు. అలా చేసినప్పుడు లోకదృష్ట్యా కుర్వన్ నా ఆప్నోతి కిల్బిషం. లోకులకు మిగిలిన వాళ్ళందరికీ అతను పనులు చేస్తున్నట్టుగా కనిపించినా కూడా కిల్బిషం అయితే లభించు. అయితే ఈ కిల్బిషం అంటే పాపము కాదు సంసారము అని చెప్పాల్సిన కూడా అర్థం అది ఉన్నది, సందర్భం ఉన్నది, అది కూడా క్లారిఫై చేస్తాం. ఏవం భూతస్య పాపశబ్ద వాచ్య కిల్బిష ప్రాప్త్య సంభవాత్. అంటే యతికి చేసే పనిలో అధర్మమైనటువంటి పని చేయాల్సిన అవసరమే ఉండదు. అందుకని పాపం ఎలా లభిస్తుంది, పాపము లభించే ప్రసక్తియే ఉండదు. పాపశబ్దవాచ్య కిల్బిష ప్రాప్తి అసంభవాత్. సో పాపము లభించుట అసంభవము. ఎందుకంటే అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కర్తను అన్న అభిప్రాయం లేదు, కోరికలు లేవు, అందుకని కోరికలు లేవు, పోగువేయుట లేదు. అందుకని చేసే పనులలో పాపము అనే క్వశ్చన్ ఉండదు. చేసే పనుల నుంచి ఫలము లభించుట అనే ప్రశ్నే లేదు అసలు. అందుకని పాపము లభించుట అనే ప్రశ్న లేదు. సో ఇక్కడ కిల్బిష శబ్దానికి పాపము అన్న అర్థము కుదరదు, అది ఆర్గ్యుమెంట్. కిల్బిష శబ్దానికి ఏం చెప్పాలి, సంసారం అని అర్థం చెప్పాలి. అంటే పుణ్యమైనటువంటి కర్మ చేసి పుణ్యాన్ని సంపాదించి ఆ భోగాన్ని అనుభవించితే అది పర్మనెంట్ కాదు. ఆ భోగం అయిపోయిన వెంటనే, ఆ పుణ్యము యొక్క క్రెడిట్ పీరియడ్ అయిపోయిన వెంటనే మళ్ళీ దుఃఖమైనటువంటి జన్మను పొందవలసినదే. సో ఫైనలీ ఏమైంది, పుణ్యమైనటువంటి కర్మ కూడా దుఃఖమునకే దారి తీసినది. అందుకని దానికి సంసారం అని పేరు. అందుకని ఈ చావు పుట్టుకల సైకిల్కి కోరికలు, సుఖము, దుఃఖము యొక్క ద్వంద్వములకు సంసారం అని పేరు.
సో ఈ కిల్బిష శబ్దంకు సంసారం అనే అర్థాన్ని చెప్పుకోవాలి అంటున్నారు. కిల్బిషం సంసారం నా ఆప్నోతి. ఎందుకు ముందు చెప్పారు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని చెప్పారు, అది గుర్తు చేస్తున్నారు. జ్ఞానాగ్ని దగ్ధ సర్వకర్మత్వాత్ అప్రతిబంధేన ముచ్యతే ఏవ. జ్ఞానాగ్ని దగ్ధ సర్వకర్మత్వాత్ అప్రతిబంధేన ముచ్యతే. తన కర్మలన్నీ కూడా జ్ఞానం అనే అగ్ని చేత, అంటే కర్తృత్వ భావము జ్ఞానం అనే అగ్ని. ఏ జ్ఞానము? కర్మ అకర్మ యొక్క విచక్షణా జ్ఞానము అనే అగ్ని చేత దహింపవేయబడినది. కాబట్టి అప్రతిబంధేన ముచ్యతే. ఆ ఆ కర్తృత్వ భావము దహింపబడలేదనుకోండి, అది మోక్షమునకు ప్రతిబంధకం అవుతుంది. ఇక్కడ కర్తృత్వ భావము దహింపబడినది కావున అప్రతిబంధేన ముచ్యతే. ప్రతిబంధకం ఏమీ లేకుండా అతను మోక్షాన్ని పొందుతాడు. ప్రతిబంధేన ముచ్యతే ఏవ అంటే ఏమిటి? ఈ చావు పుట్టుకలనే సంసారమునకు అతడు అతీతుడవుతాడని అర్థం. అప్రతిబంధేన ముచ్యతే ఏవ ఇది పూర్వోక్త సమ్యక్ దర్శన ఫలానువాద ఏవ ఏషః. ముందు చెప్పినటువంటి సమ్యక్ దర్శనము. ఏమిటి సమ్యక్ దర్శనము? కర్మలయందు అకర్మను చూచుట, అకర్మయందు కర్మను చూచుట అనేది సమ్యక్ దర్శనము. ఆ సమ్యక్ దర్శనము యొక్క అనువాదమే ఇది. అంటే ఆ సమ్యక్ దర్శనము యొక్క మాటనే ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు అని చెప్తున్నారు. ఏవం శారీరం కేవలం కర్మ ఇత్యస్య అర్థ పరిగ్రహే నిరవధ్యం భవతి. శారీరం కేవలం కర్మ అన్న అర్థము ఈ విధంగా తీసుకోవాలి. అంటే శరీర స్థితి మాత్ర ప్రయోజనం శారీరం కర్మ అనేటటువంటి అర్థం. ఇత్యస్య అర్థ పరిగ్రహే నిరవధ్యం భవతి. అప్పుడు తప్పులు లేకుండా ఉంటాయి. అప్పుడు కాన్ఫ్లిక్ట్ ఏమీ, చెప్పే విషయంలో కాన్ఫ్లిక్ట్ ఏమీ లేకుండా దానికి ఏకవాక్యత లభిస్తుంది. ముందు వెనక ఉన్నటువంటి శ్లోకాలతో దీనికి కాంటెక్స్చువల్ మీనింగ్ కూడా సరిపోతుంది అని శంకర్ల యొక్క ప్రతిపాదన. అక్కడతో ఆ విషయాన్ని సెటిల్ చేసి మనం ముందుకెళ్తున్నాము. ఈ శ్లోకం చదివేద్దాం ఒకసారి. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వపరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. నెక్స్ట్ శ్లోకము. యదృచ్ఛాలాభ సంతుష్టః ద్వంద్వాతీతో విమత్సరః సమఃసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. మరి చాలా మంచి శ్లోకము. కృత్వాపి న నిబధ్యతే అంటే పనులు చేసినప్పటికీ కూడా ఆ పనుల చేత కర్మల చేత బంధింపబడడు. కృత్వా అపి నా నిబధ్యతే అంటే దీనికి రామకృష్ణ పరమహంసుల వారి ఎనాలజీ ఎలా ఉంటుందంటే, పనసపండు ఉందనుకోండి, పనసపండు కొయ్యాలి, కానీ పనసపండు నేర్పుగా కోసిన వాడు ఏమవుతుంది, పనసపండు కోయడంలో ఆ స్కిల్ లేదనుకోండి, పనసపండు కోస్తే చేతికి అంతటికి ఆ జిగురు అంటిపోతుంది, తొన తినడం కష్టం అవుతుంది, ఎందుకంటే చేతులుగా జిగురు అయిపోతుంది. పనసపండు కొయ్యాలి, కానీ ఏ విధంగా కొయ్యాలి? చేతికి జిగురు అంటకుండా కొయ్యాలి. అప్పుడు ఆ తొనల్ని మనము తిని ఆస్వాదించగలుగుతాము. అంటే ఏం చేయాలి? కాస్త చేతికి నూనె రాసుకుని ఆ స్కిల్తో దాన్ని కొయ్యాలి. అలా కోసినప్పుడు అది చేతికి అంటదు. అప్పుడు ఆ తొనల్ని మనం ఆస్వాదించగలుగుతాం. చాలా చక్కని దృష్టాంతం ఇక్కడ చెప్తున్నాను. సో పనులు చేయాలి, కానీ చేసిన పనుల వలన కర్మఫలముతో బంధింపబడకూడదు. చాలా మంచి అనాలజీ. పనసపండు కొయ్యాలి, కానీ జిగురు చేతికి అంటకూడదు. సో చేతికి కాస్త చక్కగా నూనె రాసుకుని పనసపండు కోస్తే చేతికి ఏమి జిగురు అంట. సో అలాగే
కర్మలు చేయాలి అని కర్తృత్వ భావమును పక్కన పెట్టి చేయాలి. చేతికి నూనె ఎలా రాసుకుంటామో అంటే దానికి దృష్టాంతం అన్నమాట. కర్తృత్వాన్ని వదిలేసి కర్మలు చేయాలి. అప్పుడు కృత్వా అపి నా నిబధ్యతే. అయితే ఈ శ్లోకము కూడా యతి గురించే చెప్తున్నారు. ముందు శ్లోకంలో చెప్పిన నిరాశీర్ యతచిత్తాత్మ అతని యొక్క నడవడి ఎలా ఉంటుందో చెప్తున్నారు. అయితే త్యక్త సర్వ పరిగ్రహ అన్నారు కదా, పరిగ్రహము లేదు, పోగేసుకోవడం లేదు. అయితే ఏమిటి, భోజనం చేయడము, బట్టలు కట్టుకోవడము అటువంటి విషయంలో కూడా పోగేసుకోవడం ఉండదా అంటే ఉండదు. నిజంగా సన్యాసి అయితే అప్పుడు గృహస్థుల్లాగా నెలసరి మొత్తానికి బియ్యం తెచ్చుకోవడం, నెలసరి మొత్తానికి సరుకులను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవడం, ఒక 10 జతల బట్టలు పెట్టుకోవడం ఇలాంటివన్నీ ఉండవు మరి సన్యాసి అంటే. ఆ విషయంలో కూడా పరిగ్రహం ఉండదు. అందుకనే భిక్షాటనం చేసి ఎంతవరకు శరీర యాత్రకి అవసరమో, వాళ్ళు ఎక్కడికి భిక్షాటనానికి వెళ్తే వాళ్ళు ఏది ఇస్తే అది, వాళ్ళని ఇలా చేయండి అలా చేయండి అని కోరకుండా వాళ్ళు ఏది పెడితే అది, ఏ బట్ట ఇస్తే ఆ బట్ట కట్టుకుని అలాగా శరీర యాత్రకు ఎంతవరకు అవసరమో అంతవరకు కర్మలు చేస్తారు. అదే చెప్తున్నారు. యదృచ్ఛ లాభ సంతుష్ట ద్వంద్వాతీతో విమత్సర. విమత్సర అంటే కుళ్ళు లేదు, ఎన్వి లేదు, అంటే అసూయ లేదు. అవతల వాళ్ళ ఐశ్వర్యాన్ని సంపదలను చూసి అసూయ లేదు. విమత్సర ఎందుకంటే ద్వంద్వాతీత, సుఖ దుఃఖముల ద్వంద్వమునకు అతీతుడు. సుఖ దుఃఖములు మొదలగు ద్వంద్వాలు, ఇష్టాలు రాగద్వేషాలు అటువంటి ద్వంద్వములన్నిటికీ అతీతుడు. యదృచ్ఛా లాభ సంతుష్ట, ఏది వచ్చినా లాభమే, ఎటువంటి లాభం వచ్చినా సంతోషమే. ఆ రోజుకి ఏది ఆ ప్లేట్లోకి వస్తే ఆనందంగా అది స్వీకరించి శరీర యాత్ర గడిపేయడం. ఆ విధంగా కట్టుకుందుకు ఎటువంటి బట్ట లభిస్తే ఆ బట్ట కట్టుకుని శరీర యాత్ర ముందుకు సాగించడం. యదృచ్ఛా లాభ సంతుష్ట ద్వంద్వాతీత విమత్సర సమః సిద్ధావసిద్ధౌ అంటే సిద్ధ అసిద్ధ ఆ రెండు కలిపితే సిద్ధ ప్లస్ అసిద్ధ, సిద్ధౌ ప్లస్ అసిద్ధౌ సిద్ధావసిద్ధౌ అయింది. అంటే సిద్ధి యందు అసిద్ధి యందు అని అర్థం. సిద్ధి శబ్దానికి సప్తమి ఏకవచనం సిద్ధౌ, అందుకనే సిద్ధౌ ప్లస్ అసిద్ధౌ సిద్ధావసిద్ధౌ. సమః సిద్ధావసిద్ధౌ చ కృత్వా అపి నా నిబధ్యతే. అలా ఉన్న యతి పనులు చేసినప్పటికీ కూడా కర్మలు చేసినప్పటికీ కూడా ఆ కర్మల యొక్క ఫలముల చేత బంధింపబడడు. చాలా మంచి శ్లోకం. అవతారిక చూద్దాము. త్యక్త సర్వ పరిగ్రహస్య యతేః అన్నాదేః శరీరస్థితి హేతోః పరిగ్రహస్య అభావాత్. అయితే త్యక్త సర్వ పరిగ్రహ అంటున్నారు కదా, అటువంటి యొక్క యతికి సర్వమును అన్ని రకములైన పరిగ్రహములను వదిలేశాడు. సర్వ పరిగ్రహస్య యతేః, త్యక్త సర్వ పరిగ్రహస్య యతేః. అటువంటి యతికి శరీరస్థితి హేతోః అన్నాదే, శరీరస్థితి మాత్రము అయినటువంటి ప్రయోజనానికి సంబంధించినటువంటి పనులు ఎటువంటి ఉంటాయి, అన్నము మొదలగు. అన్నాదే, అన్నము బట్ట అనుకున్నాం. అన్నాదే పరిగ్రహస్య అభావాత్, అక్కడ కూడా పరిగ్రహం లేదు. సో ఏం చేయాలి మరి, యాచనాదిన శరీర స్థితి కర్తవ్యతాయాం ప్రాప్తాయాం. అయితే ఏవని విధించబడినది, యాచనాదిన శరీర స్థితి కర్తవ్యత అంటే యాచన చేసి, అంటే భిక్షాటనం చేసి శరీర యాత్రను గడపవలెను అని విధింపబడినది అని స్మృతి వాక్యం చెప్తున్నారు. అయాచితం అసంక్లుప్తం ఉపపన్నం యదృచ్ఛయ అని ఇది స్మృతి వాక్యము. ఆ స్మృతి వాక్యం అర్థం ఏంటంటే, అయాచితం అంటే భిక్షాటనం చేసి పొందినది, అసంక్లుప్తం అంటే భిక్షాటనం చేసినప్పుడు యాటిట్యూడ్ ఎలా ఉండాలి, నాకు ఇది కావాలి, నాకు అలా చేయండి ఇలా చేయండి అనేటటువంటి కండిషన్లు ఏమి ఉండకూడదు. అంటే నో, దాన్ని ఏమంటారు,
డెసిషన్ మేకింగ్ అనమాట. నాకు ఇలాంటిది కావాలి అన్నటువంటిది లేకపోవుట అసంక్లుప్తం అన్న పదమునకు అర్థం. ఉపపన్నం ఎదృచ్ఛయ. ఎదృచ్ఛయ అంటే ఆ టైంకి ఏది సంభవిస్తుందో దాన్ని చేయట. ఇత్యాదిన వచనేన అనుజ్ఞాతం. అయితే యతికి అన్నము బట్ట మొదలగు వాటి యందు కూడా పరిగ్రహము ఉండదు అని ఎలా తెలుస్తోందంటే ఈ స్మృతివాక్యం వల్ల తెలుస్తోంది. సో యతికి అలా విధించారు కర్మలు, ఆ నడవడిని అలా విధించారు సన్యాసికి. అలా తెలుస్తోంది కదా. యతేహే శరీరస్థితి హేతో అన్నాదేహే ప్రాప్తి ద్వారం ఆవిష్కుర్వన్ ఆహా. మరి యతి అన్నము బట్ట మొదలగునవి ఎలా సంపాదించుకోవాలి అన్న ప్రశ్నకు సమాధానం చెప్పడానికని భగవంతుడు ఈ వాక్యాన్ని చెబుతున్నాడు. యతేహే శరీరస్థితి హేతో అన్నాదేహ ప్రాప్తి ద్వారం ఆవిష్కురు. అయితే వాళ్ళకి ఏదో మరి ఉపాయం చెప్పి ఉండాలి కదా. మరి అన్నము బట్ట మొదలగునవి బేసిక్ నెసెసిటీస్ అన్ని ఏ విధంగా వాళ్ళు సమకూర్చుకోవాలి అన్న దానికి ఏదో ఒక మెథడ్ కల్పించాలి, ఒక సొల్యూషన్ ఇవ్వాలి. ఆ సొల్యూషన్ ఈ విధంగా ఇస్తున్నారు. సో ఎదృచ్ఛ లాభ అది ఈ శ్లోకానికి అవతారిక. చాలా చక్కని కాంటెక్స్చువల్ అవతారికలు లేకపోతే శ్లోకాలన్నీ ఏ శ్లోకానికి ఆ శ్లోకం విడివిడిగానే ఉంటాయి, కానీ ఏకవాక్యత సిద్ధించదు వాటిలో. ఆ ఏకవాక్యత సిద్ధించడానికి అవతారికలు ముందు. చక్కగా ఇక్కడ ఈ పుస్తకంలో పుల్లెల వారి పుస్తకంలో అవతారికలన్నీ విడివిడిగా రాశారు. చాలా భాష్య పుస్తకాల్లో అవతారిక విడిగా రాయబడి ఉండదు. శ్లోకం తర్వాత వచ్చిన పారాగ్రాఫ్ లోనే ఉంటుంది. ఆ శ్లోకం ఇచ్చేసి దాని కింద పారాగ్రాఫ్ లో ఆ పైన వాక్యాలు కలిపేసామనుకోండి, అవతారిక చదువుకునేవాడు విడతీసుకోవాల్సి వస్తుంది. అంటే తెలిసిన వాళ్ళు ఎవరన్నా చెప్తే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. అలా కాకుండా ఇక్కడ చక్కగా వాళ్ళు అవతారికలన్నీ ముందు పోగేశారు. స్వామి తత్వవేదానంద వారి పుస్తకంలో కూడా అలాగే ఉంటుంది. తత్వవేదానంద సరస్వతి వారు రాసిన పుస్తకంలో కూడా అవతారికలన్నీ ముందు విడిగా రాశారు. చాలా చోట్ల భాష్య పుస్తకాల్లో అవతారిక విడిగా రాయలేదు, అది తర్వాత ఉన్నటువంటి వ్యాఖ్యానంలో కలిసిపోయి ఉంటుంది. అది చెప్పిన వాళ్ళు అండర్లైన్ ఎవరన్నా చెప్తే అండర్లైన్ చేసి విడతీసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా చక్కగా పుస్తకంలో అవతారికలన్నీ శ్లోకానికి ముందు రాసి పెట్టారు, మనకి కాంటెక్స్ట్ బాగా అర్థం కావడానికి. సో యదృచ్ఛా లాభ సంతుష్ట ద్వంద్వాతీత విమత్సర సమః సిద్ధౌ చ కృత్వా అపి న నిబధ్యతే. శంకర్లు ఏమంటున్నారో చూద్దాము, చెప్తారు శంకర్లు. యదృచ్ఛా లాభ సంతుష్ట అప్రార్థితోపనతః లాభ యదృచ్ఛా లాభ. సో అప్రార్థిత ఉపనతః లాభ యదృచ్ఛా లాభ అంటే తాను కోరుకోకుండా వచ్చినటువంటిది, నాకు ఇటువంటిది కావాలి అని కోరుకోకుండా వచ్చినటువంటిది అని అర్థం. తేన సంతుష్ట సంజాతాలం ప్రత్యయ. సంతుష్ట అంటే దొరికినది చాలు అనేటటువంటి యాటిట్యూడ్. చాలా హెవీ వర్డ్. సంజాత అలం ప్రత్యయ, దొరికినది చాలు, నాకు లభించినది ఇదే మహాప్రసాదం, ఇది చాలు అనేటటువంటి యాటిట్యూడ్. ద్వంద్వాతీత ద్వంద్వైః శీతోష్ణాదిభిః హన్యమానః అపి అవిషణ్ణచిత్తః ద్వంద్వాతీతః ఉచ్యతే. సో ద్వంద్వైః, ద్వంద్వములంటే శీతోష్ణాదిభిః, శీతము ఉష్ణము మొదలగు ద్వంద్వములు. హన్యమానః అపి, అవి కష్టమైనప్పటికీ కూడా అవిషిణ్ణ చిత్తః, మనస్సులో వికారము లేదు, అటువంటి వాడిని ద్వంద్వాతీత అంటారు. విమత్సరః విగత మత్సరః నిర్వైర బుద్ధిః. విమత్సరః అంటే మాత్సర్యము లేకపోవట. మాత్సర్యము అంటే అసూయ. అసూయ ఉంటే వైరి పుడుతుంది, కాంపిటీషన్ ఉంటుంది, లేదా శత్రుత్వం పుడుతుంది. అంటే సో విమత్సరః అంటే విగత మత్సరః నిర్వైర బుద్ధి అని చెప్తారు. సమః తుల్యః
యదృచ్ఛాలాభస్య సిద్ధౌ అసిద్ధౌ చ సమసిద్ధావసిద్ధౌ చ అని ఉందిగా. దేంట్లో దేనికి సమత్వము? సిద్ధికి అసిద్ధికి. దేని యొక్క? ఆ యదృచ్ఛాలాభస్య సిద్ధి అంటే యదృచ్ఛాలాభము అంటే ఆ రోజు ఏదైనా దొరికినా దొరకకపోయినా కూడా రెండు కూడా ఓకే. యదృచ్ఛాలాభస్య సిద్ధౌ అసిద్ధౌ చ సమః. అది సమః సిద్ధావసిద్ధౌ చ అని అర్థం. ఇక్కడతో ఆపుదాము. ఇక్కడతో ఆపి రేపు కంటిన్యూ చేద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.